ఈ యోగ మార్గం గురించి భగవద్గీతలో కృష్ణుడు ఎన్నో సందర్భాలు ఎన్నో రకాలుగా చెప్పున్నాడు అని అంటారు కదా. దానిలో ఈ సాధకులు కానీ యోగులు కానీ యోగ సాధనలో ఉండేవారు కానీ నిత్యము గుర్తించుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటి, స్మరించుకోవాల్సింది ఏంటి గురుగారు? మనకి మహాభారత సంగ్రామము 18 పర్వాలలో సాగింది. మనకి కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత చాలా అమూల్యం. మనకి మహాభారతంలో విష్ణు సహస్రనామాలు భీష్ముని ద్వారా, ఈ గీత మన శ్రీకృష్ణ భగవానుడి ద్వారా మన లోకానికి అందింది. దాంట్లో ఫస్ట్ ఆయనే అర్జునుడు ఏది యుద్ధం చెయ్య అనే నైరాశ్యంతో ఉన్నప్పుడు ఫస్ట్ సాంఖ్యయోగా చెప్పాడు. మా గురువు గారు కూడా అసలు యోగము అనేదే సాంఖ్యము, తారకము, అమనస్కము. గీతలో అందుకే ఫస్ట్ సాంఖ్యం చెప్పాడు. గురువు గారు కూడా రాగానే వాడు ఆ మార్గాన్ని అవలంబించకపోని కొందరు ఒకరి వెంట ఒకరు వస్తారు. ఒకడికి ఇంట్రెస్ట్ లేకున్నా వచ్చి వింటాడు, గురువుగారు నువ్వు ఈ మార్గానికి రాకో కానీ విను, ఎప్పుడన్నా నీకు ఆలోచన రావచ్చని సాంఖ్యయోగ. అయితే కృష్ణుడు అర్జునునికి చెప్పిన సాంఖ్యయోగ అది చాలా క్లుప్తంగా ఉన్నది. అసలు యోగము తన స్వస్వరూపాన్ని తెలుసుకోవాలి, ధ్యానంలోకి నేను నా జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాలి, ప్రశాంతంగా గడుపుకోవాలి అనే ఆ స్థితికి రావాలంటే ఫస్ట్ ఈ శరీరం ఏంటో తెలవాలి వాడికి. మనను బాధించేది శరీరం. ఈ శరీరంలో అనేక రహస్యాలు, తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి. అయితే సాంఖ్యము అంటే ఫస్ట్ సృష్టి పుట్టకముందు ఫస్ట్ ఏంటంటే పరబ్రహ్మం ఒకటే. పరబ్రహ్మానికి మనకి కేనోపనిషత్తులో పరబ్రహ్మానికి సృష్టిని నేను అనేకము కావాలనే సంకల్పం కలిగింది. అది అంతటా కనిపిస్తుంది మనకి. ఒక విత్తు ఉంటుంది చూడండి, విత్తులోంచి మొలకొస్తుంది. మొలక ఏమనుకుంటుంది, నేను అనేకం కావాలనుకుంటాయి, కొమ్మలు వస్తాయి, చెట్లు, పుష్పాలు. అప్పుడు ఆ చెట్టు నేను ఇంకా అనేకం కావాలంటే విత్తనాలు అవుతాయి, మళ్ళీ విత్తనాలు అదే. అట్లాగే ఒక మనిషి ఒక యవ్వనానికి రాగానే నేను అనేకం కావాలనుకుంటాడు, పెళ్ళవుతుంది, వాడు అనేకము కాదు అనుకుంటే అట్లనే 1 year అయిందనుకోండి, ఇద్దరికి ముగ్గురు కారు. కాకపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా అంటారు మీరు ఇంకా ఇద్దరే ఉన్నారే, ముగ్గురు కారా అని. అట్లాగా అప్పుడు భార్యాభర్తలు కూడా నేను అనేకం కావాలి, కొడుకులు, బిడ్డలు, వాళ్ళ నుంచి అనేక సంతానం. అట్లాగే పరబ్రహ్మం నుంచి మొదట ఓంకారం వచ్చింది. ఓంకారం వచ్చినాక ఓంకారం నుంచి అకారము, ఉకారము, మకారము, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అని చెప్తారు. మరి సృష్టి, స్థితి, లయము, గాడ్ జీవోడి గాడ్ అంటే కూడా ఓంకారం. మన ఓంకారం లాగే జనరేటరు, ఆపరేటరు, డిస్ట్రక్టరు. అట్లాగా దాని నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి పృథ్వీ. ఇట్లా 5 వచ్చినాక ఇక్కడ మనకు లోపల కూడా జరిగేది ఏంటంటే, ఇప్పుడు బయట అట్లా సృష్టి ఏర్పడ్డది అన్నాము, అట్లాగే ఇది ఆకాశం, ఇది పరబ్రహ్మము. అక్కడి నుంచి ఇది ఓంకారం. ఈ ఓంకారం నుంచి ఏంటంటే ఈ మిగతా త్రిగుణాలు వచ్చేసినాయి మనకి. సత్వగుణము, రజోగుణము, తమోగుణము వచ్చేసినాయి. దాని నుంచి మళ్ళీ ఇది చెవిలో ఇది చాలా పెద్దదన్నమాట. దీనికే మనకి రాస్తేనేమో ఒక 1000 పేజీల గ్రంథము, చెప్పుకుంటే 3-4 గంటలు. అయితే క్లుప్తంగా ఏంటంటే 25 తత్వాలు మనలో ఉన్నాయి. జ్ఞానము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఇవి 5 తత్వాలు. ఆకాశతత్వం, దాని నుంచి వాయుతత్వము, సమానవాయువు, యానవాయువు, ఉదానవాయువు, తర్వాత అపానవాయువు, ఇట్లా ఇవి 5 మళ్ళీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, పంచతన్మాత్రలు,
తర్వాత కర్మేంద్రియాలు, ఇట్లా 5 25 తత్వాలు. 25ది కానిదే 26వ తత్వము పరమాత్మ. ఈ 25 గుణాల యంత్రంలో పరమాత్మ అనేది 25వ తత్వం. అది నడిపిస్తూ ఉంది అన్నమాట. ఇప్పుడు ఒక కారు వస్తూ ఉంటే దాన్ని నడిపేవాడు డ్రైవరు, కారు వస్తుంది అంటాం కానీ డ్రైవర్ వస్తున్నాడు అనం. అట్లాగే మనము వస్తూ ఉంటే ఆత్మ శరీరాన్ని నడిపిస్తూ ఉంది పరమాత్మ శక్తి వలన. చూసేవాళ్ళు పలానా రాఘవాచార్య వస్తున్నాడు అంటారు కానీ ఆత్మ వస్తుంది పరమాత్మ అని అన్నారు. అట్లాగేంటంటే మనకి ఈ ఫస్ట్ గురువుగారు ఈ సాంఖ్య యోగము దాదాపు ఆయన 2.5 గంటలు తీసుకునేవాడు చెప్పటానికి. ముందు ఇది అర్థం కావాలి. ఇంకొకటి పెద్ద రహస్యం ఏంటంటే గురువుగారు పాటల్లో కూడా ఉన్నాయి, నేను రాసిన పాటల్లో కూడా, తల్లి గర్భమునందు తొల్లి చదివిన చదువు పొల్లు చేసుకున్నరా అన్నాలారా అని. మొదట ఏంటంటే మనకు తల్లి గర్భంలోనే పరమాత్మ అంశ అయినటువంటి కుండలిని, యూనివర్సల్ పవర్, అది ఆ పిండానికి అనేక రంధ్రాలు చూడండి. ఈ బోన్ మ్యారో ఉంది, నరాలు ఉన్నాయి, ముక్కు రంధ్రాలు. ఈ రంధ్రాలు ఏ డ్రిల్లింగ్ మిషన్ చేసింది మన లోపల? కన్నులు, నాస్టిల్స్, మళ్ళీ ఆ పైనుంచి ఇంటెస్టైను, మళ్ళీ యానస్, ఇవన్నీ ఈ రంధ్రాలు. ఒక రంధ్రం చేయాలంటే డ్రిల్లింగ్ మిషన్ ఉండాలి. అట్లాగా లోపల కుండలిని శక్తి అనేటువంటి ఆ గొప్ప డ్రిల్లింగ్ మిషన్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చేసి ఏంటంటే అది చివరికి మాడలో వెళ్ళింది, ఇక్కడ రెస్ట్ సహస్రారంలో. అందుకని మాడ కొట్టుకుంటూ ఉంటుంది మనకి. ఎప్పుడైతే ప్లాసెంటా కట్ అవుతుందో, మాయ కట్ అవుతుందో డెలివరీలో, అప్పుడు అది కిందికి దిగి రావాలి. అప్పటికి రాదు. రాకపోతే డాక్టర్లు కొట్టడము, నీళ్ళల్లో ముంచటము, ఇవాళ ఇట్లా పంపింగ్ మిషన్తో వాటర్ తీసేస్తారు. అయితే లోపల మనకు ఫస్ట్ మనము ఎవరు కలెక్టర్ కాకున్నా, మినిస్టర్ కాకున్నా, సైంటిస్ట్ కాకున్నా కూడా ప్రతివాడు మహాయోగి కావచ్చు. పరమాత్మ, మహర్షి, బ్రహ్మర్షి. ఆ అర్హత మనకు తల్లి గర్భంలోనే ఇవ్వబడ్డది ఉపదేశం. ఎట్లా అంటే లోపల మనకు కుంభక స్థితి ఉండేది. ఏది రేచకము, పూరకము, కుంభకము ఉన్నాయి మనకు లోపల. మనము ఆ 9 మాసాలు కుంభక స్థితిలోనే ఉన్నాము. మనం శ్వాస పీల్చలే, హార్ట్ బీటింగ్ ఉంది కానీ శ్వాస లేదు. పొరపాటున శ్వాస కనుక పీలిస్తే ఏమవుతుందంటే ముక్కులకు వెళ్ళిపోయి, లంగ్స్కి వెళ్ళిపోయి, దాన్ని మళ్ళీ ఐసీలో పిల్లలను పెట్టడం. అయితే మనకు బ్రహ్మ విద్య అనేది ఈ పరమాత్మతో కలిసిపోయే ఈ స్థితి అనేది మనకు తల్లి గర్భంలోనే ఇవ్వబడ్డది. అందుకని గురువుగారు కూడా తల్లి గర్భమునందు తొల్లి చదివిన చదువు పొల్లు చేసుకొన్నరా అన్నాలారా పొల్లు చేసుకొన్నరా అంటే, అయ్యో బయటకు వచ్చి శిశువు అనుకుంటున్నట్ట, నేను బయటకు వచ్చినాక గొప్ప సాధన చేస్తా, శుకమహర్షిలాగా, ధ్రువుడిలాగా, ప్రహ్లాదుడిలాగా అనుకున్నాడు. కానీ బయటకు రాగానే మళ్ళీ ఈ ప్రపంచంలోకి మళ్ళీ ప్రపంచ జ్ఞానం వచ్చేస్తుంది. కానీ కుంకుడుగాయలో గింజ ఉన్నట్లుగా కుంకుడుగాయల గింజ అంటుకోదు, దాంట్లోనే ఉంటుంది. అయితే మనకి భగవద్గీత కానీ ధ్యానం కానీ చివరికి చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రపంచంలోనే ఉండి సాక్షిమాత్రుడుగా చూస్తూ నువ్వు అభివృద్ధి చెందాలి, ఇతరులను అభివృద్ధి అయ్యేటట్టు చేయాలి.